హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కుండ పులి అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం మగధ సామ్రాజ్యంలో నర్రా ఊరు అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. వర్షాలు పడ్డప్పుడు పంటలు వేసుకోవడం, మిగతా సంవత్సరం అంతా దాని మీదనే ఆధారపడి జీవనం సాగించడం, అదే ఆ ఊరి వాళ్ళకి పెద్ద పని. అయితే వారికి ఒక సమస్య కూడా ఉంది. ఆ ఊరికి సమీపంలోనే ఒక పెద్ద అడవి ఉంది. అప్పుడప్పుడు ఆ అడవిలో నుంచి జంతువులు వచ్చి ఆ ఊళ్ళో ఉన్న పంటల మీద దాడి చేసి పాడు చేస్తూ ఉండేవి. ఆ జంతువులను అరకట్టడం ఆ ఊరి వారికి పెద్ద సమస్య అయిపోయిందన్నమాట. అదే ఊళ్ళో నరసయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఆ సంవత్సరం వర్షాలు బాగా పడడంతో చెరుకు తోటను నాటాడు. ఆ చెరుకు తోట దేవుడి దయ వల్ల చాలా ఎత్తుగా పెరిగింది. గెడలు దాదాపు తాడి చెట్లంత ఎత్తుకు చేరుకున్నాయి. అప్పుడు నరసయ్య దానికి పైపైన దండెం కట్టించాడు. ఆ చెరుకు తోట చూడడానికి చాలా అందంగా నవనవలాడుతూ ఉంది. ఆ చెరుకు గడలు కూడా చాలా నాణ్యంగా తయారయ్యాయి. ఒక రోజున గుంటనక్కలు ఈ చెరుకు తోట మీద కన్నేశాయి. ఎలాగైనా ఈ రోజు రాత్రికి ఆ చెరుకు తోటని నాశనం చేయాలి అనుకున్నాయి. అనుకున్నట్టుగానే ఒకనాటి రాత్రి ఆ చెరుకు తోట మీద దాడి చేశాయి. కానీ తాము అనుకున్నట్లు పంట మొత్తాన్ని నాశనం చేయలేకపోయాయి. ఎందుకంటే ఆ చెరుకు తోట చాలా విశాలంగా, చాలా పెద్దదిగా ఉంది. అవి రాత్రంతా కష్టపడిన ఆ మొత్తం తోటలో 10వ వంతును కూడా నాశనం చేయలేకపోయాయి. అయితే ఆ తెల్లారి వచ్చిన నరసయ్య, అతని కొడుకు పంటను చూసి ఒక్కసారిగా బాధకు గురయ్యారు. ఈ నక్కల పోరును తప్పించడం ఎలా అని కొడుకుతో కలిసి ఆలోచించాడు. దీనికి కొడుకు కుండపులి అనే ఒక ఉపాయం చెప్పాడు. అవునా, కుండపులి అంటే ఏంటి అని నరసయ్య తన కొడుకుని అడిగాడు. ఏమీ లేదు నాన్న, ఒక కుండకి మనం పులి రంగులు వేయాలి. అనంతరం ఆ కుండతో బూరు బూరుమని శబ్దాలు చేయిస్తూ మనం పంటలో అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అప్పుడు వచ్చే నక్కలు ఈ తోటలో పులి ఉందనుకొని పంట జోలికి రావడం మానేస్తాయి. ఇది చాలా గ్రామాల్లో అవలంబిస్తున్న పద్ధతే. ముందుగా మనం దీన్ని అవలంబించి చూద్దాం. ఒకవేళ మన దగ్గర ఇది విజయవంతం అయినట్లయితే ఊళ్ళో ఉన్న మిగతా రైతులకు కూడా దీని గురించి తెలియచేద్దాం. అప్పుడు వారు కూడా ఈ అడవి జంతువుల బారి నుంచి తమ పంటను రక్షించుకోగలరు అన్నారు. సరే అని చెప్పి తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఒక కుండపులిని తయారు చేశారు. అదే రోజు రాత్రి భూరు భూరుమని కుండను రాచి పులి అని చెప్పి ఆ నక్కలన్నిటినీ భయపెట్టేలా చేశారు. పాపం ఆ నక్కలు నిజంగానే ఈ చెరుకు తోటలో పులి తిరుగుతున్నాయనుకొని భయపడి పారిపోయాయి. ఒక్క నక్క కూడా ఈ చెరుకు తోటల వైపు చూడలేదన్నమాట. ఈ విషయంలో వారు సఫలీకృతులయ్యారు. అయితే ఒక రోజున చెరుకు తోటలో ఒక నక్క ఒకటి వచ్చి పొంచి ఉంది. రాత్రంతా ఇక్కడే ఉండి పులిని చూసి తెల్లవారి వెళ్ళిపోదాం అని అది అనుకుంది. కానీ కుండ చర్మాన్ని బోరు బోరుమంటూ రైతు, అతని కొడుకు తిరుగుతూ ఉండడం చూసి నక్కకు కోపం వచ్చింది. ఓహో, ఇన్నాళ్ళు మీ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి మమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారా అని అనుకుంది. ఈ విషయం అబద్ధం అని చెప్పి మా నక్కలందరినీ మళ్ళీ తీసుకొచ్చి మీ తోటని నాశనం చేస్తాను చూడండి అనుకొని ఆ నక్క ఆ చెరుకు తోట నుంచి బయలుదేరి వెళ్ళింది. అయితే నక్క తమను చూసి తిరిగి వెళ్ళిపోవడాన్ని తండ్రి కొడుకులు ఇద్దరూ చూశారు. చూసి ఈ నక్క ఖచ్చితంగా తమ గుంపుతో మళ్ళీ వస్తుంది, మన బండారం బయటపడిపోయింది అని అనుకున్నారు. అయితే కొడుకు ఏమాత్రం భయపడవద్దని తండ్రికి ధైర్యం చెప్పాడు. ఆ వెంటనే మరొక ఉపాయం కూడా ఆలోచించాడు. ఇప్పుడు అడవిలోకి వెళ్ళిన నక్క మరిన్ని నక్కలను బయటికి తీసుకురావడానికి సమయం పడుతుంది. ఆ వచ్చే నక్కలు కూడా కొత్త నక్క మాటను నమ్మవు.
ముందుగా పరిశీలించాలి అనుకుంటాయి. ఇక్కడ మనం నిజంగా పులి తిరుగుతుంది అని వాటిని నమ్మించగలిగితే చాలు, అవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇంకెప్పుడు మన గ్రామం వైపు చూడనే చూడవు అని చెప్పాడు. మరి దీనికి ఏం చేయాలి అని అడిగారు తండ్రి. వారిద్దరూ అప్పటికప్పుడే ఒక పులి చర్మాన్ని సంపాదించారు. కొడుకు ఆ పులి చర్మాన్ని మీద వేసుకుని పులిలా గాండ్రిస్తూ ఉండగా, తండ్రి అతని మెడలో ఒక సంకెల వేసి చేత్తో పట్టుకుని తిప్పుతూ ఉన్నాడు పొలంలో. అడవిలోకి వెళ్ళిన నక్క తన తోటి నక్కలతో జరిగిందంతా వివరించి చెప్పింది. అయితే ఆ నక్కలు తమ తోటి నక్క చెప్పిన దాన్ని వినలేదు. నువ్వు ఖచ్చితంగా పొరబడి ఉంటావు, లేతే మా అందరినీ ఇరకాటంలో పెట్టాలని నువ్వు మాతో అబద్ధమైనా చెప్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ పులి గర్జనను మేం మా చెవులతో స్వయంగా విన్నాం అని చెప్పాయి. అందుకు పొలంలో నుంచి వెళ్ళిన నక్క ఇలా చెప్పింది. మీరు అక్కడ చూసింది తప్పుడు గర్జన. వాళ్ళు ఒక కుండకి పులి రంగు వేసి దాంతో బూరు బూరుమని శబ్దం చేసి మనం గర్జన అని భయపడేలా చేస్తున్నారు. మీరు నాతో వస్తే అది అబద్ధం అన్న సంగతి నేను ఇప్పుడే మీకు నిరూపిస్తాను అని చెప్పింది. దాంతో ఆ నక్కలన్నీ ఈ నక్క మాట నమ్మి దాని వెంట బయలుదేరాయి. ఇవి పొలం వద్దకు చేరుకునేసరికి దూరంగా పొలం బయట పులి వేషంలో ఉన్న కొడుకు, అతని మెడలో ఒక సంకెల వేసి చేత్తో పట్టుకొని నడిపిస్తున్న రైతు నరసయ్య కనిపించారు. దీంతో నక్కలన్నిటికీ ఒక్కసారిగా భయం వేసింది. అమ్మో, ఇక్కడ మనం పులి మాత్రమే ఉందనుకున్నాం, కానీ ఈ తోట కాపులాదారు సామాన్యుడు కాదు. ఏకంగా పులికే సంకెల వేసి చేత్తో తిప్పుతున్నాడు. పొరపాటున ఈ పొలం జోలికి వెళ్ళామంటే మన ప్రాణాలు పోయినట్లే. కాబట్టి ఇక్కడి నుంచే మనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అని అవన్నీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి. తమకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆ నక్కని మీద పడి మరీ కొట్టి కొట్టి చంపాయి. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఆ నక్కలు నర్రా గ్రామం వైపు తొంగి చూడనే లేదు. తెల్లారే ఈ విషయాన్ని నరసయ్య అతని కొడుకు ఊళ్ళో ఉన్న రైతులందరికీ చెప్పారు. ఇక మన గ్రామానికి జంతువుల బెడద పెద్దగా ఉండదని, తాము రాత్రి చేసిన పని గురించి మొత్తం వివరించి విపులంగా చెప్పారు. ఒకవేళ మళ్ళీ భవిష్యత్తులో జంతువుల బెడద వచ్చినప్పటికీ ఇదే ఉపాయాన్ని అనుసరించి మనం బయటపడవచ్చని చెప్పేసరికి ఆ ఊళ్ళో ఉన్న రైతులందరూ ఎంతో ఆనందించారు. నరసయ్యని, అతని కొడుకు ఉపాయాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాదు, నరసయ్యని తమ ఊరి పెద్దగా ఎన్నుకున్నారు. ఆ రోజు నుంచి నరసయ్య తన కొడుకు సహాయంతో ఆ గ్రామాన్ని కూడా చక్కగా పాలించడం మొదలుపెట్టాడు. మరెప్పుడు వీరి పాలనలో ఉన్నప్పుడు అడవిలో ఉన్న జంతువులేవి ఊళ్ళో ఉన్న పొలాల జోలికి రానే లేదు. దీంతో ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ప్రశాంతంగా పంటలు పండించుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ వచ్చారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.